బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనపర్తి నియోజకవర్గం రామవరంలో పోలీసులు టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల వలయాలను ఛేదించుకుని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు నల్లిమిల్లి. దీంతో నల్లిమిల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారని తెలియడంతో వైసీపీ కార్యకర్తలు ఆందోళన విరమించారు. మరోవైపు పోలీసులు టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదంతో పోలీస్ వాహన అద్దాలను ధ్వంసం చేశారు. పలువురికి గాయాలు కూడా అయ్యాయి. ఇదిలా ఉంటే వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అనుచరులు రామవరం బయలుదేరారు. అనపర్తి నియోజకవర్గం రామవరంలో పోలీసులు టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల వలయాలను ఛేదించుకుని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు నల్లిమిల్లి. దీంతో నల్లిమిల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారని తెలియడంతో వైసీపీ కార్యకర్తలు ఆందోళన విరమించారు. మరోవైపు చూసినట్లయితే పోలీసులు టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదంతో పోలీస్ వాహనం అద్దాలను ధ్వంసం చేశారు. పలువురికి గాయాలయ్యాయి. ఇదిలా ఉంటే వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అనుచరులు రామవరం బయలుదేరారు. రామవరంలో టీడీపీ నేత నల్లిమిల్లి రామకృష్ణ అరెస్ట్ పై మరిన్ని సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి. తిరిగి పోలీసులు ఇంటి వద్ద దింపడం జరిగింది. ఉదయం 12 గంటల సమయానికి అదుపులో తీసుకున్నటువంటి పోలీసులు రామవరం నుంచి అనపర్తి తీసుకొచ్చి అక్కడి నుంచి తిరిగి రాజమండ్రి తీసుకెళ్లారు. రాజమండ్రి నుంచి కొవ్వూరు తీసుకెళ్లారు. కొవ్వూరు దగ్గర మాజీ మంత్రి జోహర్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎందుకు టీడీపీ నేతల్ని అంటే రామకృష్ణారెడ్డిని ఎందుకు అదుపులో తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి మాజీ మంత్రి జవహర్ తో పాటు కొవ్వూరు తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులు కాన్వాయ్ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు తిరిగి మళ్ళీ కొవ్వూరు నుంచి రాజమండ్రి తీసుకొచ్చినటువంటి రామకృష్ణారెడ్డిని తిరిగి రామవరం తీసుకొచ్చి ఇంటి వద్ద దింపివేయడం జరిగింది. ప్రస్తుతం రామకృష్ణారెడ్డిని ఇంటికి తీసుకురావడంతో తెలుగుదేశం శ్రేణులు ఆయనకి సంఘీభావంగా రామవరం ఇంటి వద్ద జై తెలుగుదేశం అన్న నినాదాలు చేస్తున్నారు. రామకృష్ణారెడ్డి భార్య మహాలక్ష్మి ఆయనకి ఈ స్వాగతం పలకడం జరిగింది. మనం చూస్తున్నాం. ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి ఖచ్చితంగా అవినీతి మీద చర్చిస్తానని చెప్పి రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. దానికి ప్రతిగా వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి టెంట్లు వేసి కుర్చీలు వేసి కార్యకర్తలందరినీ కూడా ఆహ్వానించడంతో భారీ స్థాయిలో అనపర్తికి వైసీపీ కార్యకర్తలంతా కూడా చేరుకోవడం జరిగింది. అటు రామవరం కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. డిఎస్పీ అంబికా ప్రసాద్ తో కూడా వాగ్వాదానికి దిగినటువంటి సందర్భం చూసాం. రామకృష్ణారెడ్డితో వాగ్వాదం జరిగింది. మాజీ మంత్రి జవహర్ తో జరిగింది. అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా శాంతి భద్రతలకు వివాదం కలగకుండా అనపర్తిలో ప్రశాంత వాతావరణం ఉండే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవడంలో సఫలమయ్యారు. ప్రస్తుతం 2 వర్గాలు కూడా సద్దుమణగడంతో ఈ వివాదం కాస్త సద్దుమణిగిందని చెప్పొచ్చు. రైట్ గణేష్, థ్యాంక్ యూ.
సార్ చెప్తున్నప్పుడు సార్ చెప్పండి సార్ బాబు మధ్యలో చెప్పండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొవ్వూరు టోల్ గేట్ వద్ద పోలీసుల వాహనాన్ని అడ్డుకున్నారు. మాజీ మంత్రి జవహర్, అనపర్తి టీడీపీ నేత రామకృష్ణారెడ్డిని కొవ్వూరు తరలించడంపై జవహర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రామకృష్ణారెడ్డిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జవహర్ పోలీసుల వాహనాన్ని అడ్డుకోవడంతో పోలీసులు తమ వాహనాన్ని రాజానగరం రూట్ మీదుగా తీసుకువెళ్లారు. నేను నా కార్లో తీసుకెళ్తా. నేను తీసుకెళ్తాను. ఎందుకు తీసుకెళ్తున్నారు? అసలు అలా కాదు. ఎందుకు తీసుకెళ్తున్నారు చెప్పండి. ఎందుకు తీసుకెళ్తున్నారు చెప్పండి. కూడా చెప్తున్నారు.